డైరీ ఫామ్ మెయింటైన్ చేయాలంటే వర్కర్ మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఇవి. రాత్రి పూట వెళ్ళిపోతే తెల్లారిపాటికి నీ పరిస్థితి ఏంటనేది తెలియదు. లీటర్ 100 రూపాయలు 110 రూపాయలు అనేది ఎప్పుడైతే ఒక పాడి రైతు అమ్ముకోగలడో అప్పుడు పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. చాలా ఇబ్బందులు పడ్డాను నరేష్ గారు. ఎన్నో దరిదాపు 70-80 లక్షల రూపాయల వరకు నేను పోగొట్టుకున్నాను. నమ్మిన వాళ్ళు మోసం చేయడం చాలా జరిగింది. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఫస్ట్ వీడియోలో రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? రైతులు ఎంతమంది వచ్చారు? ఎన్ని కొనుగోలు చేశారు? ఫస్ట్ వీడియోలో రెస్పాన్స్ మాత్రం ఒక 1000 మెంబర్స్ దాకా కాల్స్ అయితే బాగా వచ్చినాయండి. ఓకే, బాగా స్ప్రెడ్ అయ్యింది. నా కాల్స్ వచ్చిన వాటికి ఆల్మోస్ట్ 95% నేను ఆన్సర్ చేశానండి. ఒక 5% మీకు లాస్ట్ వీడియోలో ఒకటి చెప్పాను, చేయలేకపోయాను. దానికి టైం కొంచెం కుదరక నేను మాట్లాడలేకపోయాను. ఒక 300 విజిటర్స్ అయితే మాత్రం విజిట్ చేశారు. ఎన్ని బఫెలోస్ కొనుగోలు చేశారు ఒక రోజు? సుమారు ఒక 60 యానిమల్స్ అయితే సేల్ అయిపోయినాయి. బాగా అయినాయి. వాళ్ళు సాటిస్ఫై అయ్యి పట్టుకెళ్ళారండి. ఒకే ఒక ఫెయిల్యూర్ చెప్పాను, లాస్ట్ వీడియోలో చెప్పాను. దానికి ఏ విధంగా నేను కాంపన్సేట్ చేశానని కూడా ఈ రోజు నేను కమిట్మెంట్ కూడా ఇచ్చానన్నమాట. ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడకూడదు. సార్ ఎక్కువగా రైతులు అంటే గేదెల సెలక్షన్లో మోసపోతున్నారా, లేకపోతే అవగాహన లేక మోసపోతున్నారా, లేకపోతే వేరే రాష్ట్రాలకు పోయి తెచ్చుకోవడం వల్ల మోసపోతున్నారా? ఎక్కడ సార్ మీరు చెప్పిన 3 పాయింట్లు 3 విషయాలు కరెక్టేనండి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళను మనలాంటి వాళ్ళు నమ్మి చేసుకునేది ఒకటండి. వేరే రాష్ట్రాలు వెళ్తారు, వేరే రాష్ట్రాలు వెళ్ళి తీసుకొస్తారు. ఎవరిని అడుగుతారు మీరు? సెలక్షన్ అనేది కూడా అండి, సెలక్షన్ క్వాలిటీస్ ముందర తెలియాలండి. అసలు జాతి ఏదంటే ఏంటి, దానికి ఉన్న లక్షణాలు ఏంటి అనేది క్లియర్గా తెలియాలి. సో ఇప్పుడున్న యూత్కి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా రైతువారి బ్యాక్గ్రౌండ్ అయ్యి పాడి గేదెలు కొంచెం అన్న అనుభవం ఉంటే అండి తెలుస్తుంది. లేదా ఎవరైనా అనుభవం ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి సెలక్షన్ చేసుకుని తెచ్చుకోవచ్చు. కానీ తెచ్చుకున్నా అండి, ఇప్పుడు మేమైనా ఉన్న లోడ్లు 10 రావనివ్వండి 11 రానివ్వండి, వాటిలో 1-2 అనేది ఫెయిల్ అవుతాయి. దానికి మనం ఏమి చేయలేమండి. దానికి వివిధ కారణాలు కూడా ఉంటాయి. అది నెక్స్ట్ వచ్చేసిండి అనుభవం. నిజంగా అనుభవం కావాలండి. ఎందుకంటే ఒక డైరీ ఫామ్ మెయింటైన్ చేయడం అని అంటే ఫినాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ ఉండాలా, లేబర్ మేనేజ్మెంట్ ఉండాలా, ముందల మార్కెటింగ్ ఉండాలి. మనం తీసుకున్న పాలని ఒక మంచి రేటుకి 80 రూపాయలకు అమ్ముతామా, 90 రూపాయలకు అమ్ముతామా, 100 రూపాయలకు అమ్ముతామా, మనం మార్కెటింగ్ చేసుకోవాలి. అదే కనుక లోకల్ కేంద్రాల్లో పోస్తే 40 రూపాయల నుంచి 60 రూపాయలు మ్యాక్సిమం రేట్లు వస్తున్నాయండి. సో ఈరోజు దానా రేట్లు చూస్తుంటే అవి రోజుకి పెరుగుతున్నాయండి. పెట్రోల్ రేటు చూస్తుంటే రోజుకి పెరుగుతుంది. బీహారీ వర్కర్లు ప్రతి సంవత్సరం 2000 కాడికి పెంచుకుంటూ వెళ్తున్నారండి. వాళ్ళు ఏ రోజు ఉంటారు, ఏ రోజు వెళ్ళిపోతారో ఎవరికి తెలియదు. సో అటువంటి టైంలో ఏమవుతుందండి, డైరీ ఫామ్ మెయింటైన్ చేయాలంటే వర్కర్ మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఇవి. సో రాత్రి పూట వెళ్ళిపోతే తెల్లారిపాటికి నీ పరిస్థితి ఏంటనేది తెలియదు. కనీసం నువ్వు పాలు అనేది తీయగలిగి ఉండాలి. సో అటువంటి లేనప్పుడు ఆ డైరీ ఫామ్ ఎలా సక్సెస్ అవుతుందండి? కనీసం పాలు తీయడం నేర్చుకోకుండా డైరెక్ట్ వస్తే మాత్రం ఇబ్బంది, చాలా ఇబ్బంది అండి. మీ తల్లి తండ్రి లేకపోతే మీ బాబాయ్లో ఏదైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఆ డైరీ గురించి అంటే ఆ గేదె గురించి ఆ జీవి గురించి తెలిసి ఉండాలి. సో మీరు కొంచెం ఎడ్యుకేట్ అవుతారు. లేదు డైరెక్ట్గా యూట్యూబ్లో చూసి లేకపోతే ఎవరెవరు మాటలిని మన దాంట్లోకి ఏ అనుభవం లేకుండా వెళ్తే ఏమవుతుందండి, అనుభవం లేమి అనేది స్పష్టంగా కనబడుతుంది. సార్ యాక్చువల్గా మీరు ఈ రంగంలోకి అంటే స్టార్టింగ్లో మీరు ఏం చేసేవారు, ఎందుకు ఎప్పుడు వచ్చారు? సార్ నేను యాక్చువల్గా అండి రైతువారి కుటుంబం. చిన్నప్పటి నుంచి అది పల్లెటూరు వాతావరణంలో పెరిగాను. పల్లెటూరులో ఏ అయితే పరిస్థితులు ఉంటాయో అన్నీ అనుభవించినోండి నేను. సో వ్యవసాయం చేశాము. ఓకేనండి. నేను అలాగే చదువుకుంటా. గవర్నమెంట్ స్కూల్స్లో చదివాను, గవర్నమెంట్ కాలేజీలో చదివాను. కాలేజ్ అవగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వెళ్ళాను. యూఎస్ఏకి కూడా వెళ్ళొచ్చాను నేను తిరిగి. ఎందుకంటే నాకు అక్కడ ఆ పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ నాకు నచ్చదండి ఎప్పుడు కూడా. సో అక్కడ ఏమేమి జరుగుతాయో కార్పొరేట్ సెక్టర్లో మీ అందరికీ కూడా తెలుసు. సో నాకు అది ఆ అట్మాస్ఫియర్ నచ్చక నేను బయటకు వచ్చేసానండి. అప్పుడు రెసెషన్ పీరియడ్ కూడా వచ్చింది. ఆ రెసెషన్ పీరియడ్లో కూడా నా జాబ్కి ఏమీ ప్రాబ్లం లేదండి. ఎందుకంటే నాది కష్టపడే మనస్తత్వం, కష్టపడే వ్యక్తిత్వం నాది. అలాగే చేశాను. కానీ ఆ ఉన్న పొల్యూటెడ్ వాతావరణం నాకు నచ్చలేదు. నేను బయటకు వచ్చేసానండి. వచ్చి రావడంలోనే మాది విజయవాడ అండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో మాకు కొంత అనుభవం ఉందండి. అంటే మా నాన్నగారు కానీ మా బావగారు కానీ వీళ్ళందరూ ఉన్నారు. సో నేను రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళతో పాటు కలిసి ప్రయాణించానండి. సో దాంట్లో ఒక 5-6 సంవత్సరాలు చేశాను. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంది. కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ కూడా నేను కన్స్ట్రక్ట్ చేస్తా, ఇప్పుడు కూడా నేను చేస్తున్నాను. అలాగే మాకు ఆక్వా ఫీల్డ్ కూడా ఉంది. చెరువులు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు కూడా మాకు ఉన్నాయండి.
సో ఈ విధంగా ఈ డైరీ అండ్ ఈ గేదెలు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి. ఆయన ప్రేమించడం ఇష్టం. ఎప్పుడైనా నేను ఇప్పటికీ చాలామంది చెబుతానండి, జీవిని ఒకసారి నువ్వు ప్రేమించడం అది తిరిగి మన జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటుందంట. ఇక నా ఫామ్లో చూసిన కుక్కల కాంచి దొడుల కాంచి అన్నీ అంతే ప్రేమగా ఉంటాము, అవి మమ్మల్ని అంతగానే ప్రేమిస్తూ ఉంటాయి. అదే ఆ ఇంట్రెస్ట్తోనే నేను ఈ ఫీల్డ్లో ఇది మెయిన్గా నేను తీసుకున్నాను అనమాట. ఓకే. సో ఈ దీంట్లో ఉన్న నాకు హ్యాపీనెస్ ఇంకెక్కడా లేదండి. ఇన్ని రోజులు అయితే మనకి పాలు ఒక 3 years వరకు అమ్ముతున్నారా సార్? పాలు స్టార్ట్ అంటే 7-8 years నుంచి నాకు 7-8 ఈ ఫామ్ ఫిక్స్డ్ కస్టమర్స్ ఉంటారండి. ఓకే. అంటే ఈ మధ్యలోనే మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది సార్? అంటే గేదెలు సేల్ చేద్దామని ఆలోచన ఎందుకు? చాలా ఇబ్బందులు పడ్డాను నరేష్ గారు. ఎన్నో దాదాపు 70-80 లక్షల రూపాయల వరకు నేను పోగొట్టుకున్నాను. అంటే గేదెలు తెచ్చుకునేటప్పుడు కానీ ఈ పరిస్థితుల ప్రభావంతో కానీ నేను చాలా, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అనేది 3-4 వ్యాపారాల మీద ఉంటే నమ్మిన వాళ్ళు మోసం చేయడం చాలా జరిగింది. సో ఒకళ్ళ మీద అప్పచెప్పి ఆ డైరీ ఫీల్డ్ని ఇలా చాలా ఇబ్బందులు పడి అలాగే గేదెల సెలక్షన్లో ఇవన్నీ అనుభవించి వచ్చినాను నేను. సో వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేశాను అంటే నేను నిలబడ్డా. ఎప్పటికైనా నేను సాధించగలననే ఒక ఇది నాలో ఉంది. ఎప్పుడు కూడా నేను సాధిస్తాను అనే సంకల్పంతో నిలబెట్టాను. అలాగే నా మిత్రులను కూడా నిలబెడదాము అని నేను ముందుకు వస్తున్నాను అన్నమాట. ఓకే. అందుకోసమనే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. సేల్ పాయింట్ కూడా పెట్టి ఇప్పుడు పాలు సేలు అట్లాగే గేదెల సేల్ కూడా రెండు కూడా ఉన్నాయి. గేదెల సేల్ ప్యూర్లీ అండి ఆ కాన్సెప్ట్తోనే నేను చేస్తున్నాను. 10 మందికి ఉపయోగపడాలనే తప్ప దీంట్లో లాభాలు అయితే ఏమి ఉండవండి. సో పాలు అంటారా, నాకు ఫిక్స్డ్ కస్టమర్ చెప్పిన నాకు రోజు 400 లీటర్ల పాలు బయటికి వెళ్తాయి. ఓకే. సో అందరికీ ఒక బ్రాండ్ అనేది ఉంది. నాని గారి డైరీ ఫామ్ పాలు అంటే నమ్మకం. ఆ నమ్మకంతోనే నేను సప్లై చేస్తున్నాను. కల్తీ లేని పాలు అన్నమాట. ఓకే. అట్లాగే బఫెలోస్ కూడా మంచి బ్రీడ్ తీసుకొచ్చి ఇక్కడ రైతులకైతే నేను అదే విధంగా ముందుకు వెళ్తున్నాను. ఓకే. ఇద్దామని అయితే అంటే రేట్ల విషయానికి వస్తే ఇప్పుడు అంటే సమ్మర్లో కొంచెం ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది సార్. మనం నెక్స్ట్ తగ్గే గేదెల రేట్లో ఎక్కువ ఉండడం అంటే అండి, మీకు లాస్ట్ వీడియోలో కూడా మీకు షేర్ చేశాను ఏదో ఇన్ఫర్మేషన్. ఈ ఆంధ్ర తెలంగాణలో బాగా కటింగ్కి వెళ్ళిపోతుంది సార్. గేదెలు అనేవి లోకల్గా దొరకట్లేదు. ఓకే. సో ఈ అనుభవం ఏమిటో అంటే సరైన టైంలో గేదెలను కట్టించుకోలేకపోవటం వలన సో అవి డ్రై అయిపోతున్నాయి. పాలు ఎండిపోయినాక దాన్ని ఉట్టిగా మేపడం కానీ అమ్మేసుకోవడం బెటరు అనే ఒక కాన్సెప్ట్ రైతులు ఏం చేస్తున్నారు అంటే కటింగ్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. సో ఆ కటింగ్ రేట్ కూడా బాగుందండి ఈరోజు. సో అది కూడా ఒక బ్యాడ్ లక్ మనకి. సో రైతు దగ్గర ఒరిజినల్ గేదె అనేది ఎక్కడ దొరకట్లేదు అన్నమాట. సో మనం పక్క రాష్ట్రాల మీద ఆధారపడినప్పుడు సమ్మర్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక 10%, ఎందుకంటే పాల డిమాండ్ ఉంటుంది, గేదెల డిమాండ్ ఉంటుంది కాబట్టి ఒక 10% పెరుగుతుందండి. ఇది ఎప్పుడు కామన్గా జరిగేది. సో అంతేగాని ఎక్కువ వేరియేషన్ అయితే 20,000-30,000 వేరియేషన్ అయితే గేదెకి ఎప్పుడు ఉండదు. మనకి నెక్స్ట్ ఇప్పుడు జూన్లో కూడా తగ్గే అవకాశం ఉన్నాయి సార్? రేట్ తగ్గుతుంది సార్. ఒకటే అండి, ఇప్పుడు ఆ 10% అనుకుంటాం మనం. డీజిల్ రేటు ఆల్రెడీ మొన్న పెంచారండి, ఇంకా పెరుగుతుంది. సో రేపొద్దున ఏమంటారండి, డీజిల్ రేట్లు పెరిగినాయి అనే మాట అనేది వస్తుంది. సో వివిధ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయండి. ఏమైనా వేరియేషన్ ఉంటే ఒక 5,000, 10,000 వేరియేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు అన్ని రేట్లు పెరుగుతున్నాయి, పాల రేటు కూడా పెరిగిద్దా సార్? మరి అదొక్కటేనండి. వినియోగదారులు ఒక్కసారి ఆలోచించాలి ఈ విషయం గురించి. ఒక పాటి రైతు మన ఇంటికి పాలు పంపిస్తున్నాడు, అతను ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు. ఒక రైతుకి సపోర్ట్గా ఉండాలి అనేది వినియోగదారులు బాగా ఆలోచించాలండి. మీరు అంటే ఒకరిని నేను తప్పు పడతాం కాదండి, వేరే బ్రాండ్ వాడతారు పాలు, అవి మా దగ్గర నుంచే తీసుకుంటారు. అవి ఎంత రేటు పడుతున్నాయి, వాళ్ళు ప్యాచురైజేషన్ చేసి సరే నమ్మకం, మేము రైతులు అండి, చాలా నమ్మకమైన వాళ్ళు, మేము కష్టపడితేనే మన ఇంటికి వచ్చేది. సో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. లీటర్ 100 రూపాయలు, 110 రూపాయలు అనేది ఎప్పుడైతే ఒక పాడి రైతు అమ్ముకోగలడో అప్పుడు పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. మొత్తం గ్రామం నుంచి పట్టణం వరకు అందరూ సంతోషంతో ఉంటారు. రైతు సంతోషంగా ఉండాలండి ముందల. అది మనం ఆఫ్టర్ ఆల్ ఒక కూల్ డ్రింక్కే డబ్బులు ఖర్చు పెడుతున్నామండి, ఒక పిజ్జాకి ఖర్చు పెడుతున్నాం. పాలకి ఒక లీటర్కి 100-110 రూపాయలు ఎందుకు పెట్టలేము మనం? అవి మంచి కల్తీ లేని పాలు తాగితే మనకు ఆరోగ్యం. కూడా మనకు ఆరోగ్యం ఏముండదు ఏమండి. ఒక డైరీ నుంచో లేకపోతే ఒక రైతు నుంచో డైరెక్ట్గా మీ ఇంటికి పాలు రావాలంటే 2 గంటల సమయం సరిపోతుందండి. తీసిన పాలు తీసినట్టుగా తీసుకురావాలంటే 2 గంటలు సరిపోతుందండి. మీరు తాగే పాలన్నీ ప్యాచురైజేషన్ అయ్యి కూలింగ్ అయ్యి అవి ఎప్పుడో మీకు వస్తాయి పాలు. మాలాంటి రైతులు ఇచ్చేది మీకు ఒరిజినల్ పాలు అండి. నా కాన్సెప్ట్ అయితే నేను 7 సంవత్సరాలుగా ఫాలో అయ్యేది కూడా అదేనండి. గేదె నుంచి తీసిన పాలు 2-2.5 గంటల్లో మీ డోర్ డెలివరీ అవ్వాలి. అవే ఫ్రెష్ మిల్క్.
అంతేగాని నరేష్ గారు ఫ్రెష్ మిల్క్ అంటే ఏంటి, తీసిన పాలు తీసినట్టు ఇంటికి రావాలి. అవును. ఫ్రిడ్జ్లో పెట్టి ప్యాచురేషన్ చేస్తే అవి ఫ్రెష్ మిల్క్ ఎందుకు అవుతాయి? ఓకే సార్, రైతులకైతే మంచి మంచి సలహాలు ఇట్లనే మీరు ముందుకు పోవాలి. మా రైతుల సపోర్ట్, మా సపోర్ట్ కూడా మీకు ఎనీ టైం ఉంటుంది సార్. థ్యాంక్ యూ నరేష్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.